మరోవైపు మనం నకిలీ డాక్టర్లను వింటుంటాం ఉంది. గ్రామీణంలో ఉన్న బిఎంపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎంపీలు కావచ్చు, అది వ్యవస్థ చాలా కాలంగా మనం నడుస్తూ ఉంది. ఎక్కడండి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎలా బేరీజ్ చేయాలి? మనం ఎక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి? ఎన్ఎంజీ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ క్వాక్ ప్రాక్టీసెస్ కోసము కొంత చట్టరూపంలో కొన్ని తీసుకొచ్చినారు. కాకపోతే మనం దీన్ని 2 రకాలుగా చూడాల్సి వస్తుంది. నాట్ జస్ట్ లైక్ హీ ఈజ్ ఎ క్వాక్, హీ షుడ్ నాట్ బి దేర్ అన్నట్లు కాకుండా, ఇది కొంచెం సొసైటల్ యాంగిల్లో కూడా మనం చూసినప్పుడు, ఒక మారుమూల కుగ్రామంలో ఏ ఫెసిలిటీ లేని రోజుల్లో వీళ్ళే ఎంతో కొంత వైద్య సహాయం అందించిన రోజులు కూడా ఉన్నాయి. ఎంబీబీఎస్ డాక్టర్ అందుబాటులో లేక. సో అందుకని నా ఉద్దేశంలో, ఇది పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, క్వాకరీ అనేది డెఫినెట్గా పోవాలి. కాకపోతే ఇదేదో ఒక్క నిమిషంలో, ఒక క్షణంలో మనం ఏదో ఒక ఆర్డర్ వేసి తీసేసేది అయితే కాదు. ఓకే ఎప్పుడైతే మనము మన సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీరు ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుంటూ విలేజెస్లో పోతున్న కొద్దీ, ఓకే, ఈ క్వాక్స్ అనేవాళ్ళు స్లోగా వాళ్ళంతటా వాళ్ళే ప్రాక్టీస్ లేకుండా వెళ్ళిపోతారు. సో అందుకని ఏంటంటే, మన సైడ్ నుంచి మనం ముందుగా విలేజ్ లెవెల్లో మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటము, ఓకే, విలేజ్ లెవెల్ వరకు మనం ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకొని పోగలగటము. సో ఇది చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ పోతుంది. ఎక్కడ పోయే అవకాశం కనిపించట్లేదు. ఎందుకంటే చాలా వరకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళని ఒక కేంద్రం కింద ఎంచుకుంటున్నారు. బిఎంపీలు కావచ్చు, ఆర్ఎంపీలు కావచ్చు. వాళ్ళు ఆ ప్రాక్టీస్ని కాకుండా పలానా XYZ హాస్పిటల్స్ అవి బాగా పనిచేస్తాయని చెప్పి ఒక మౌత్ పబ్లిసిటీతో పాటు వాళ్ళు ఒక కమిషన్ బేస్లోకి మారిపోయారు. ఇదైతే జాడ్యం, ఇదైతే పోవాల్సిందే. కాకపోతే ఇదేదో ఒక్క నిమిషంలో పోయేది కాదు. నేను కాదనట్లు, నేను చెప్పినట్లు ఏంటంటే, మనం ఎప్పుడైతే మనం కింది లెవెల్ వరకు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ పోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా రూపుమారిపోతుంది. అవుతుంది అంటారా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. డాక్టర్, ఎప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది, మనకి గుర్తించే సౌకర్యాలు పెరిగి, దాంతోపాటు వైద్య ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేప్పటికీ ఆ ఖర్చుల దగ్గరే చాలా వరకు ఒక స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడేది? ఎందుకంటే ఆ విశ్వసనీయత ఎందుకు పోతుంది? నా స్ట్రైట్ ప్రశ్న. ఎందుకంటే ఇది కొంచెం అంటే డిబేటబుల్ ఇష్యూ. ఒకటేంటంటే, ఏది బిజినెస్ ఫర్ దట్ మ్యాటర్. ఓకే, మీరున్నారు, ఇప్పుడు ఓ షాప్కి వెళ్తారు, ఓ షర్ట్ కావాలనుకుంటారు. మీరు ఆ షర్ట్ని మీ తాహతకు తగ్గట్టు 10,000లో షర్ట్ కొనవచ్చు, 1,000 రూపాయల్లో కొనవచ్చు, 200 రూపీస్లో కూడా ఒక షర్ట్ కొనవచ్చు. సో నీ తాహతకు బట్టి నీకు ఏదైతే సూట్ అవుతుందో ఆ షర్ట్ వేసుకొని పోతుంది. హెల్త్ కేర్ అట్లా ఉండదు. ఓకే, హెల్త్ కేర్ ఎట్లా ఉంటుందంటే, మీకు ఏదో పెయినో ఏదో వస్తుంది, మీరు డాక్టర్ దగ్గరికి వస్తారు. డాక్టరు మిమ్మల్ని చూసిన తర్వాత ఓకే ఇది డయాగ్నోసిస్ అంటాడు. అది మీకు తెలియదు ఏంటో ఆ డయాగ్నోసిస్. ఏవో ఇవి టెస్టులు రాస్తారు. ఆ టెస్టులు ఎందుకు రాశారో కూడా మీకు తెలియదు. ఓకే, తర్వాత టెస్టులు రాసిన తర్వాత మందులు రాస్తారు. ఆ మందులు కూడా అవి పనిచేస్తాయో లేవో మీకు తెలియదు. కానీ డాక్టర్ మీద నమ్మకం వచ్చి మీరు చేయాల్సిందే. సో అన్లైక్ అదర్ ఎక్కడైతే షర్ట్ కొన్నారో అట్లా కాదు ఇది. ఇది మీరు నమ్మకం ఉంచి చేయాల్సిందే డాక్టర్ మీద. ఓకే, సో ఇట్లాంటి బిజినెస్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి మీరు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెఫినెట్గా వస్తుంది ఇక్కడ. ఓకే, వచ్చినప్పుడు నీకు ఇన్వెస్టిగేషన్స్లో తప్పులు జరగవచ్చు. ఓకే, కొంచెం ఎక్కువ రాస్తే ఎక్కువ మనీ వస్తుంది. మెడిసిన్స్ కొంచెం ఎక్కువ రాస్తే కొంచెం ఎక్కువ మనీ రావచ్చు. ఓకే, ఇవన్నీ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎవరో నోటికి ఒకళ్ళిద్దరు చేసినా కానీ ఇవన్నీ అందరికీ అట్రిబ్యూట్. అంతే కదండి, సెక్టార్ అంతటికి అందరికీ అట్రిబ్యూట్ అవుతాయి. అందుకని గవర్నమెంట్సే వీటికి చట్ట రూపంలో కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పను. సెల్ఫ్ రిస్ట్రెయింట్ లేని పరిస్థితి ఎక్కువైతే ఇంకా అది తప్పక ఆటోమేటిక్గా వస్తుంది కదా. అంటే మీరు అన్నట్టు మెడికల్ కంపెనీలకు సంబంధించి
ఇంత టార్గెట్ పెడుతున్నాయి కొందరు డాక్టర్లకి. నేనంటుంది 1, 2 పర్సన్స్‌కి తప్పించి. అంటే మా దాన్ని ప్రమోట్ చేయండి అనే దాంట్లో. కొన్ని టెస్ట్‌లకు సంబంధించి కొన్ని హాస్పిటల్సే డాక్టర్స్‌కి ఒక వాళ్ళకి ఇంత టార్గెట్‌ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ డాక్టర్లే బయటకొచ్చి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎథికల్‌గా ఎలా చూడాలంటారు వీటిని? నాకు తెలిసైతే మరి ఇంత జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. హ్మ్. ఏమో 1, 2 ఇన్స్టెన్సెస్ ఏమన్నా ఉంటే ఉండుండొచ్చేమో. ఎన్ఎంసీ కూడా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఇది ప్రైవేట్ కంపెనీస్, డ్రగ్ కంపెనీస్ డాక్టర్స్‌కి ఏమి స్పాన్సర్ చేయొచ్చు, ఏమి స్పాన్సర్ చేయకూడదు. సో, ఇవన్నీ కూడా వెరీ స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. సో, ఏదన్నా అట్లాంటివి ఏదన్నా వస్తే స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా మెడికల్ కౌన్సిల్స్ తీసుకుంటున్నాయి. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కావచ్చు, లేకపోతే మీ ఇలాగా సింగిల్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు దాంట్లో కాకపోవచ్చు కానీ, చాలా వరకు ఇండివిజువల్‌గా జరుగుతున్నట్లు మెడికల్ కంపెనీలు ఫారిన్ టూర్‌లు కూడా ఏర్పాటు చేసి డాక్టర్‌లని తీసుకెళ్ళి అది ఆ టార్గెట్స్ మనకి గతంలో కనిపించింది. ఒకప్పుడు జరిగినాయి. అవి ఐడెంటిఫై చేసి ఇప్పటికీ సిటీస్‌లో గాని, లేకపోతే మిగతా చోట్ల కూడా మనకు కనిపిస్తా ఉన్నాయండి. అదే ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో మనకి దానికి చోటు లేకపోవచ్చు. మేబీ అది జరిగినాయి కాబట్టి ఎన్ఎంసీ స్ట్రిక్టర్ గైడ్‌లైన్స్ తీసుకొని వచ్చింది. ఓకే. ఎవరన్నా దృష్టికి వచ్చి అవి గనక కంప్లెయింట్ అయితే మాత్రం కౌన్సిల్స్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి. ఓకే. భవిష్యత్తులో మనకి సిటీ న్యూరోకి సంబంధించి ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు మావి ఫర్దర్‌గా ఈ సిటీలో ఏవైతే మా హాస్పిటల్స్ ఉన్నాయో వీటికి తోడుగా పెరిఫరీస్‌లో కూడా మేబీ కొన్ని హాస్పిటల్స్ ఎక్స్‌పాన్షన్‌కి పోగలుగుతాం. మేబీ నాట్ ఇన్ నియర్ ఫ్యూచర్, కొన్ని రోజుల తర్వాత. అంటే ఇప్పుడు ఎంత ఎక్స్‌పాన్షన్‌లో ఉందండి మొత్తం టోటల్‌గా? మాకు ఇప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో. సో, ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ స్టెబిలైజ్ అయిన తర్వాత ఏమన్నా ఎక్స్‌పాన్షన్ పెరిఫరీస్‌లోకి ఏమన్నా పోగలిగితే పోతాం. ఓకే. అంటే వరల్డ్ వైడ్‌గా న్యూరాలజీ కావచ్చు, న్యూరో సర్జన్‌లో కావచ్చు, మీరు చెప్తున్న అద్భుతమైన మార్పులు చెప్పారు. ఎలాన్ మస్క్ దగ్గర నుంచి, ఏఐ దగ్గర నుంచి రోబోటిక్ సర్జరీల వరకు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎప్పటికవి మనం చూడబోతున్నాం? చాలా టెక్నాలజీస్ ఏవైతే మీకు చెప్పినానో అవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మన దగ్గరే. హైదరాబాద్‌లో అన్ని మేజర్ హాస్పిటల్స్‌లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్ డెవలప్‌మెంట్స్ ఏవైతే వస్తాయో హైదరాబాద్ ఈజ్ రెడీ టు టేక్ దెమ్ ఇంటూ అవర్ స్ట్రైడ్. అందులో అయితే ఏమాత్రం డౌట్ లేదు. మరోవైపు మెడికల్ హబ్‌గా మారిన హైదరాబాద్ నగరంలోన మెడికల్ టూరిజం కూడా పెరుగుతుంది ఒకవైపు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? మెడికల్ టూరిజం పెరుగుతుంది కానీ నాకైతే దాని మీద అంతగా పాజిటివిటీ లేదు. ఎందుకు అంటే మెడికల్ ఫెసిలిటీసు ఏ కంట్రీకి ఆ కంట్రీ, ఏ జిల్లాకి ఆ జిల్లాలో సెల్ఫ్ సఫిషియెంట్గా డెవలప్ అయిపోతున్నాయి. కరెక్ట్. ఓకే. సో, ఫ్యూచర్లో అవి ఇంకా ఇంకా తగ్గుతాయి కానీ నాకు తెలిసి ఏదో పెరిగిపోతుంది మెడికల్ టూరిజము. లేకపోతే అక్కడ ఆ దేశం నుంచి వస్తారు, ఈ దేశం నుంచి వస్తారు అనేదైతే నేను బిలీవ్ చేయనండి. అంటే అది అంటే ఎక్కడికక్కడ డెవలప్ అవ్వాల్సిందే అంటారు. అంతే కదండి. ఇప్పుడు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కొంతమంది వస్తున్నారు. ఎప్పుడైతే ఆ దేశాల్లో ఫెసిలిటీస్ డెవలప్ అయిపోతాయో అవన్నీ తగ్గేవే కానీ పెరిగేవి కాదు కదా. అట్లనే ఒకప్పుడు హార్ట్ సర్జరీ అంటే ఓన్లీ హైదరాబాద్లో జరిగేవి, మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు చిన్న ప్లేసుల్లో కూడా హార్ట్ సర్జరీలు జరిగిపోతున్నాయి, బ్రెయిన్ సర్జరీలు జరిగిపోతున్నాయి. సో, వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందండి? లేదు కదా. అలాగే ఈ హెల్త్ టూరిజం అనేది ఐ డోంట్ నో అది ఎంతవరకు ఫ్యూచర్లో నిలబడుతుంది. మరోవైపు మెడికల్ సెక్టర్ అంటే మీరంటే ఫ్రెండ్ సర్కిల్తో స్టార్ట్ చేసింది ఇలాంటివి కొన్ని నడుస్తున్నాయి కానీ విదేశీ పెట్టుబడులతో నడుస్తున్న హాస్పిటల్స్ అందులో దాదాపుగా 51% వాళ్ళే మేనేజ్మెంటు, వాళ్ళే చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. నేనంటుంది అది XYZ హాస్పిటల్స్ పేర్లు కాదు కానీ మెడికల్ రంగం ఎలా ప్రయాణించబోతుంది? ఎందుకంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుందా? ఎలా ఉండబోతుంది ఇలాంటి ఆలోచనలు? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, కాస్ట్ పెరిగిపోతున్నాయి, అవి పెరుగుతున్నాయి అన్నప్పుడు గవర్నమెంట్స్ ఇవన్నీ ఆలోచన చేసే ఇవేదైతే చట్టాలు రూపొందించాలి. సో, ఏదైతే
ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ హెల్త్ కేర్లో ఎంతన్నా పెట్టవచ్చు అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఓరియంటేషన్ ప్రాఫిట్ మేకింగ్ మీదే ఉంటుంది కదా. అప్పుడు మనం అనుకున్నది మీరు అంటుంది ఇక్కడ ఇండియన్ డాక్టర్ ఆలోచన కోసం చెప్పారు మీరు. అదైతే మరి చేయలేరు కదా. డెఫినెట్గా. చివరిగా చెప్పండి డాక్టర్ గారు, మీరు మీ లైఫ్లో చాలా సర్జరీలు చేసి ఉంటారు, అందులో కొద్ది గుర్తుండిపోయి ఉండి ఉంటాయి. అంటే ఎలాంటిదో ఒకటి ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారు? ఒక్కటి కాదని చాలా ఉండి ఉంటాయి. ఏదో మనకి ఎప్పుడైనా ఒక చిన్న పాప బ్రెయిన్ ట్యూమరో బ్రెయిన్ క్యాన్సరో వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పడే కష్టం, వన్స్ అది మనం గనుక సక్సెస్ఫుల్గా సర్జరీ పర్ఫామ్ చేసి ఆ డిసీజ్ ఫ్రీ అయినప్పుడు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు ఎటువంటిది ఏమైనా ఒక గుర్తుంది? ఒకటిగా చాలా ఉండుంటాయి. చాలా సర్జరీలు, చాలామంది ఫాదర్ మదర్లో ఆనందం చూసినప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. రెండోది, ప్రతి సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలి, ఆ పేషెంట్ క్షేమంగా వెళ్ళాలని ప్రతి డాక్టర్ ఆలోచన చేస్తారు. కరెక్ట్. ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండదు, అది డిస్టర్బ్ చేస్తుందండి ఇంత ప్రొఫెషనల్గా ఉండి కూడా మిమ్మల్ని? డెఫినెట్గా అది మళ్ళీ ఇంకో సక్సెస్ వచ్చిన దాకా అది హార్డ్ చేస్తూనే ఉంటుంది. మీ మూడ్స్ కానీ ఫ్యామిలీతో కానీ డెఫినెట్గా కొంత ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది అది మీ బ్రెయిన్లో. ఇంకా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు మీరు ఇప్పటికే? ఏం లేదండి, లక్ష్యాలు ఏం లేవండి. లైఫ్ ఎట్లా తీసుకెళ్తే అట్లా ప్రయాణించడం. For more videos like this, subscribe Big TV channel.